గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును ప్రశ్నిస్తున్న ఏసీబీ, నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్న అధికారులు. ఏపీలో కొనసాగుతున్న కార్డన్ సెర్చ్, సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసుల సోదాలు. ఈవీఎంలను ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన ఈసీ, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ. ఏపీలో నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేత. తిరుమలలో రేవంత్ రెడ్డి శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ సీఎం. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం, 24 గంటల్లో బలపడి వాయుగుండంగా మారే ఛాన్స్. నేడు ఐపీఎల్ తొలి ఎలిమినేటర్ మ్యాచ్, ఫైట్కు రెడీ అయిన బెంగళూరు, రాజస్థాన్. ఏపీలో పోలింగ్ రోజు ఆ తర్వాత జరిగిన అల్లర్ల నేపథ్యంలో నిఘాను పెంచింది పోలీస్ శాఖ. కౌంటింగ్ వరకు పోలీసుల కార్డన్ సెర్చ్ కొనసాగనుంది. ఎన్నికల తర్వాత అల్లర్లలో పాల్గొన్న వారిపై కొరడా ఝుళిపించనున్నారు. ఎన్నికల రోజు అల్లర్లకు పాల్పడ్డ 2790 మందిని గుర్తించారు. ఎన్నికల తర్వాత అల్లర్లకు పాల్పడ్డ 1522 మందిని గుర్తించారు. కొందరిని అరెస్టు చేయగా మరికొందరికి 41 సిఆర్పిసి కింద నోటీసులు జారీ చేశారు. 301 సమస్యాత్మక ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు పోలీసులు. ఏపీలో పోలింగ్ రోజు ఆ తర్వాత జరిగిన అల్లర్ల నేపథ్యంలో నిఘాను పెంచింది పోలీస్ శాఖ. కౌంటింగ్ వరకు పోలీసుల కార్డన్ సెర్చ్ కొనసాగనుంది. ఎన్నికల తర్వాత అల్లర్లలో పాల్గొన్న వారిపై కొరడా ఝుళిపించనున్నారు. ఎన్నికల రోజు అల్లర్లకు పాల్పడ్డ 2790 మందిని గుర్తించారు. ఎన్నికల తర్వాత అల్లర్లకు పాల్పడ్డ 1522 మందిని గుర్తించారు. కొందరిని అరెస్టు చేయగా మరికొందరికి 41 సిఆర్పిసి కింద నోటీసులు జారీ చేశారు. 301 సమస్యాత్మక ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సంతోష్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. సంతోష్. మురళి, ఏదైతే ఏపీలో అయితే కనుక ఇటు పోలీసులు ఎన్నికల పోలింగ్ అనంతరం కూడా ఇక పోలీసులు అయితే కనుక పెద్ద ఎత్తున కార్డన్ సెర్చ్ అనేది కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఏదైతే హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయో ఈ నేపథ్యంలోనే ఇటు పూర్తి స్థాయిలో జూన్ 4న ఇక ఫలితాలు ఉన్న నేపథ్యంలో ఎవరైతే వస్తున్నారో వీరందరిపై అయితే కనుక ఇక ఇతర స్టేట్ల నుంచి అదేవిధంగా వేరే నియోజకవర్గాల నుంచి ఎవరెవరు ఉన్నారు ఏంటి అన్న దానిపై అయితే కనుక ఇక క్షుణ్ణంగా పోలీసులు పరిశీలిస్తున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే కొన్ని చోట్ల జరిగినటువంటి అల్లర్ల నేపథ్యంలో ఇప్పటికే అదుపులో తీసుకొస్తున్న పోలీసులు ఇక జూన్ 19వ తేదీ వరకు కూడా ఇక నిఘా వర్గాల నుంచి ఇటు అల్లర్లు జరుగుతాయన్న నేపథ్యంలోనే ఇక పూర్తి స్థాయిలో జల్లెడ పడుతున్న పరిస్థితులు కూడా కనపడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్క
జిల్లాలో కూడా ఏ ఎస్పీ స్థాయి నుంచి కూడా మానిటరింగ్, కింద స్థాయి వరకు మానిటరింగ్ చేస్తా కూడా ప్రతి ఒక్క ఏదైతే ఏరియా ఉంటుందో ఆ ప్రతి ప్రాంతాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తా ఉన్నారు. ఎక్కడ కూడా ఫలితాలు వస్తున్న నేపథ్యంలో ఎక్కడ కూడా అల్లర్లు జరగకుండా కూడా ప్రశాంతంగా ఏదైతే హింసాత్మక ఘటనలు చెలరేయకుండా లా అండ్ ఆర్డర్ అదుపులో పెట్టేందుకు కూడా ముందస్తుగానే ఇక కాటన్ సెర్చ్ అనేది కూడా నిర్వహిస్తున్నారని చెప్పుకోవాలి. థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సంతోష్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈవీఎంలను ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా పరిగణించింది కేంద్ర ఎన్నికల సంఘం. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రం 202తో పాటు 7 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలను ధ్వంసం చేసినట్లు వెబ్ కెమెరాలో రికార్డయ్యాయి. విచారణలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పేరును నిందితుడిగా చేర్చారు పోలీసులు. ఘటనలో ప్రమేయం ఉన్న వ్యక్తులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి తెలియజేయాలని ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనాను ఆదేశించింది కేంద్ర ఎన్నికల సంఘం. సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును ప్రశ్నిస్తున్నారు ఏసీబీ అధికారులు. కాసేపట్లో నాంపల్లి కోర్టులో హాజరుపరుస్తారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు ఉమామహేశ్వరరావును నిన్న అరెస్టు చేశారు. నిన్న ఉదయం నుంచి ఉమామహేశ్వరరావు ఇంట్లో ఏసీబీ సోదాలు చేసింది. ఉమామహేశ్వరరావు నివాసం సహా 14 చోట్ల తనిఖీలు చేసింది. ఉమామహేశ్వరరావుకు సంబంధించిన 17 ప్రాపర్టీలను గుర్తించారు. శామీర్పేటలో ఒక విల్లా, ఘట్కేసర్లో 5 ప్లాట్లను గుర్తించింది ఏసీబీ. 38 లక్షల నగదు, 60 తులాల బంగారాన్ని సీజ్ చేశారు. ఇప్పటి వరకు మార్కెట్ విలువ ప్రకారం 3 కోట్ల రూపాయల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ మార్కెట్లో వీటి విలువ రెట్టింపు ఉంటుందని అంటున్నారు. ఉమామహేశ్వరరావును కస్టడీలోకి తీసుకుని లోతుగా విచారించేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమయ్యారు. హైదరాబాద్ కమిషనరేట్లోని ఏసీపీ సిసిఎస్ డిటెక్టివ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్న శ్రీ టి ఉమామహేశ్వరరావు గారి ఇంటిపైన, వారి బంధువుల ఇంటిపైన, క్లోజ్ అసోసియేట్స్ రెసిడెన్సెస్ అండ్ ఆఫీసెస్ లొకేషన్ పైన అరౌండ్ 11 ప్లేసెస్లో సెర్చెస్ చేయడం జరిగింది. ఆయన పైన అభియోగాలు రావడంతో ఆదాయానికి మించిన అక్రమ ఆస్తులు ఉన్నాయన్న నేపథ్యంలో ఇవి సెర్చెస్ చేయడం జరిగింది. సో ఆ సెర్చెస్లో భాగంగా ఇప్పటిదాకా అన్ని సెర్చెస్ అన్ని ప్లేసెస్లో చూసి కన్సాలిడేట్ చేసుకుని చేస్తే అరౌండ్ 17 ప్రాపర్టీస్ ఈయన వేరియస్ ప్లేసెస్లో ఈయన బంధువుల పేరు మీద కొన్నట్టుగా తెలుస్తోంది. అండ్ అందులో ఒక 5 ప్రాపర్టీస్ ఘట్కేసర్ ఏరియాలో ఉన్నాయి, కొన్ని ఆంధ్రాలో కూడా ఉన్నాయి. ఒక 7 ప్రాపర్టీస్ వైజాగ్ దగ్గర చౌడవరం అనే ఏరియా ఉంటుంది, ఆ చౌడవరంలో కొన్నట్టుగా తెలుస్తోంది. అట్లనే ఇక్కడ ఈ సేమ్ అశోక్ నగర్ ఏరియాలోనే అరౌండ్ 4 ప్రాపర్టీస్ ఉన్నాయి. అవన్నీ కూడా తీసుకున్నాము, డాక్యుమెంట్స్ అన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. దాంట్లో ఏం లేవండి. సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును ఏసీబీ ప్రశ్నిస్తోంది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగినటువంటి కేసులో ఇప్పటికే సోదాలు పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో కాసేపట్లో ఉమామహేశ్వరరావును నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు అధికారులు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, మురళి, సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో నిన్న 5 గంటల నుంచి కూడా అధికారులు సోదాలు నిర్వహించారు. సుమారు 10 గంటల వరకు కూడా
రాత్రి 10 గంటల వరకు కూడా ఈ సోదాలు నిర్వహించారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఆదాయానికి మించి ఆస్తులు భారీ ఎత్తున కూడబెట్టారన్న కోణంలో అటు విశాఖపట్నానికి సంబంధించి చోడవరం దగ్గర పలు ఆస్తులకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లను కూడా సీజ్ చేశారు అధికారులు. బంగారంతో పాటు అలాగే వెండి, నగదుకు సంబంధించి 45 లక్షల దాకా సీజ్ చేశారు. మొత్తం మీద గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి ఏదైతే కొన్ని కేసెస్ ఏవైతే ఉన్నాయో, కీలక కేసులు ఏవైతే ఉన్నాయో, సాహితీ ఇన్ఫ్రా అలాగే మిగతా కేసులు ఏవైతే ఉన్నాయో, కీలక కేసుల్లో ప్రతి ఒక్క దానిలో కూడా నేరస్తులు ఎవరైతే అపోజిషన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారికి ఫేవర్ గా చేసేలాగా, అలాగే బాధితులకు మాత్రం ఎలాంటి ఊరట ఇవ్వకుండా ఇలాంటి కేసులన్నింటినీ కూడా బాధితుల తరఫున ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అపోజిషన్ పార్టీ తరఫు నుంచి భారీ ఎత్తున కోట్లలో దండుకున్నారు అన్న ఆరోపణలు కూడా అయితే మిగుతున్నాయి. గతంలో కూడా 2 సార్లు కూడా సస్పెండ్ అయ్యారు. జవహర్ నగర్ లో ఇష్యూ కావచ్చు, అలాగే ఇబ్రహీంపట్నం కాన్పుల విషయంలో కావచ్చు, 2 చోట్ల కూడా సస్పెండ్ అయినప్పటికీ ఈ అధికారి తీరులో మాత్రం మార్పు రాలేదు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే నిన్న సోదాల అనంతరం 14 చోట్ల సోదాలు నిర్వహించారు ఏసీబీ అధికారులు. 14 చోట్ల సోదాల్లో భాగంగా 38,58,000 దాకా సీజ్ చేసినట్టుగా తెలుస్తోంది నగదు. మొత్తం ఈ వ్యవహారానికి సంబంధించి నిన్న అరెస్టు చేశారు ఉమామహేశ్వరరావుని ఏసీబీ అధికారులు. మొత్తం ఈ వ్యవహారంలో ఏసీబీ అధికారికి ఎవరైతే ఏసీపీ ఉమామహేశ్వరరావుకి సహకరించినటువంటి వ్యక్తులు ఎవరు, అలాగే సిసిఎస్ లో కింది స్థాయి వ్యక్తులు సహకారం లేదని ఈ ఏదైతే అవినీతికి పాల్పడరు అన్న కోణంలో అక్కడ ఉన్నటువంటి కింది స్థాయి వ్యక్తులు ఎవరెవరా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. నిన్న తెలుసుకోవడం జరిగింది. మొత్తం మీద ఈ రోజు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తర్వాత ఏసీబీ అధికారులు కస్టడీ కోరే అవకాశం ఉంటుంది. కస్టడీలో భాగంగా అతన్ని కస్టడీకి తీసుకున్నట్టయితే పలు కీలక అంశాలు ఏదైతే ఆ బినామీ ఆస్తులు గట్కేసర్లో కావచ్చు, అలాగే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆస్తులకి సంబంధించి లావాదేవీలకి సంబంధించి కావచ్చు, ఇప్పటికే 2 లాకర్లకి సంబంధించి కూడా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు కూడా నిన్న జరిగినటువంటి ఏసీబీ సోదాల్లో ఉమామహేశ్వరరావు ఎక్కడా కూడా సహకరించలేదు ఏసీబీ అధికారులకి. ఈ విలువైన డాక్యుమెంట్లు మామ అలాగే సోదరులు ఇద్దరు అలాగే స్నేహితులు ఇళ్లలో చేసినటువంటి ఈ సోదాలు ఏవైతే ఉన్నాయో ఈ సోదాల్లో భాగంగా ఈ భారీ ఎత్తున నగదు, వెండి, బంగారం, పలు కీలక డాక్యుమెంట్లతో పాటు గట్కేసర్ లో ఒక విల్లా కూడా ఉన్నట్టుగా కూడా గమనించారు. అశోక్ నగర్ లో 2 ఫ్లాట్లు, అలాగే నిన్న రైట్ చేసినటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో అపార్ట్మెంట్ ఏదైతే ఉందో అపార్ట్మెంట్ లో కూడా 2 ఫ్లాట్స్ కూడా ఉమామహేశ్వరరావు పేరు మీదే ఉన్నాయి. 2 ఫ్లోర్లలో కూడా నిన్న ఏసీబీ అధికారులు సోదాలు అయితే చేశారు. ప్రస్తుతం అయితే 10 గంటల అనంతరం ఏసీబీ కార్యాలయం నుంచి మెజిస్ట్రేట్ ముందు ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది ఉమామహేశ్వరరావుని. వైద్య పరీక్షల అనంతరం ఉమామహేశ్వరరావుని ఏదైతే బంజారా హిల్స్ నుంచి తరలించి అలాగే ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఉషా. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఇందుకోసం ఆయన నిన్న తిరుమల చేరుకున్నారు. తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం హోదాలో రేవంత్ తొలిసారిగా శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనం అనంతరం తిరుపతి నుంచి ఆయన తిరిగి హైదరాబాద్ రానున్నారు.
ట్విట్టర్ వేదికగా మరోసారి రేవంత్ సర్కార్పై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. 6 దశాబ్దాల కన్నీటి దృశ్యాలు 6 నెలల కాంగ్రెస్ పాలనలోనే ఆవిష్కృతమంటూ విమర్శలు గుప్పించారు. తెలంగాణలో విత్తనాల కొరతపై స్పందించిన కేటీఆర్ విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ సందర్భంగా జోగిపేటలో విత్తనాల కోసం పాస్బుక్లను క్యూగా పెట్టిన ఫోటోను షేర్ చేశారు. 10 ఏళ్లు కనిపించని కరెంటు కోతలు, విద్యుత్ సబ్స్టేషన్ల ముట్టడిలు, కాలిన మోటార్లు, పేలిన ట్రాన్స్ఫార్మర్లను చూస్తున్నామన్నారు. ఇన్నాళ్లకు ఇన్వర్టర్లు, జనరేటర్ల మోతలు చూస్తున్నామని అన్నారు ఆయన. సాగునీరు లేక ఎండిన పంట పొలాలు, ట్రాక్టర్లు ఉండాల్సిన పొలంలో ట్యాంకర్లు, చుక్క నీరు లేక బోసిపోయిన చెరువులు, పాత అప్పు కట్టాలని రైతులకు నోటీసులు, రైతు బంధు కోసం నెలల పాటు పడిగాపులు, తడిసిన ధాన్యాన్ని కొనే దిక్కులేని దుస్థితి, 10 ఏళ్ల తర్వాత అన్నదాతల ఆత్మహత్యలు చూస్తున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ తప్పులు ఆగడం లేదు, అన్నదాతలకు తిప్పలు తప్పడం లేదంటూ ధ్వజమెత్తారు. ఈ వైఫల్యాల కాంగ్రెస్ పాలనలో ఇలాంటి విషాద దృశ్యాలు ఇంకెన్ని చూడాలో అంటూ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు కేటీఆర్. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అధికారులు, ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఇప్పటికే ప్రకటించిన ప్రకారం ఇవాల్టి నుంచి తమ అసోసియేషన్లో సభ్యత్వం కలిగిన ఆసుపత్రుల్లో రోగులకు చికిత్స అందించడాన్ని నిలిపివేయనున్నట్లు స్పష్టం చేసింది. గత ఆగస్టు నుంచి బకాయి పడిన 1500 కోట్ల బిల్లులను వెంటనే చెల్లించుకుంటే ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని ఆశ ప్రకటించిన నేపథ్యంలో అసోసియేషన్ ప్రతినిధులతో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ లక్ష్మీ షా ధూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వం బిల్లుల చెల్లింపు కోసం చర్యలు తీసుకుంటుందని సీఈఓ చెప్పారు. గతంలోనూ ఇలాగే చేసినప్పటికీ బిల్లుల చెల్లింపులు జరగలేదని ప్రతినిధులు చెప్పారు. బిల్లుల చెల్లింపులకు నిర్దిష్టమైన చర్యలు కనిపించనందున ఇవాల్టి నుంచి ఆరోగ్యశ్రీ, ఉద్యోగుల ఆరోగ్య బీమా కింద కొత్త కేసులను తీసుకునేది లేదని తెలిపారు. తమిళనాడు పరిసర ప్రాంతాల్లో ఆవరించి ఉన్న ఉపరితల ఆవర్తనం కారణంగా ఇవాళ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అనంతరం ఈశాన్య దిశగా కదులుతూ రేపు ఉదయానికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఇవాళ విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడనం ఏర్పడిన తర్వాత పొడి వాతావరణం కారణంగా గరిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతాయని హెచ్చరించింది. నిన్న కర్నూలు, చిత్తూరు, అల్లూరి సీతారామరాజు, శ్రీ సత్యసాయి జిల్లాల్లో వర్షాలు కురిశాయి. భారత్లో మరోసారి కోవిడ్ వేరియంట్లు కలకలం రేపుతున్నాయి. సింగపూర్ను కుదిపేస్తున్న ఈ వైరస్ ఇక్కడ కూడా వ్యాపించడంతో KP134, KP2 290 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే ఈ వైరస్ వల్ల భయపడాల్సిన పని లేదని, ఇవన్నీ JN1 సబ్ వేరియంట్లేనని, వైరస్లో మ్యూటేషన్లు సాధారణమేనని తెలిపింది. ఇండియన్ SARS-CoV-2 జీనోమిక్స్ కన్సార్టియం సభ్యులు ఈ వైరస్ సోకిన వారి నుంచి నమూనాలు సేకరిస్తూ ఎప్పటికప్పుడు దాని ప్రభావాన్ని విశ్లేషిస్తున్నారని వెల్లడించింది. KP1 కేసులు అత్యధికంగా పశ్చిమ బెంగాల్లో 23, KP2 కేసులు అధికంగా మహారాష్ట్రలో 148 నమోదైనట్లుగా తెలిపింది.
ఐపీఎల్ 2024 ప్లే ఆఫ్స్లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన క్వాలిఫైయర్ 1 మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ అదరగొట్టింది. 160 పరుగుల లక్ష్య ఛేదనలో కోల్కతా ఇంకా 38 బంతులు మిగిలి ఉండగానే 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కేవలం 13.4 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 164 పరుగులతో లక్ష్యాన్ని కోల్కతా ఛేదించింది. ఫలితంగా హైదరాబాద్ను ఓడించి కేకేఆర్ ఫైనల్కు దూసుకెళ్లింది. దీంతో ఐపీఎల్ 2024 సీజన్లో ఫస్ట్ ఫైనలిస్ట్గా నిలిచిన కోల్కతా టైటిల్కు అడుగు దూరంలో ఉంది. నేడు ఐపీఎల్ 2024లో ఇవాళ తొలి ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. బెంగళూరు రాజస్థాన్ మధ్య తొలి ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఇందులో గెలిచిన టీం హైదరాబాద్తో తలపడనుంది. అందులో గెలిచిన టీం ఫైనల్స్కు చేరుకోనుంది. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.